అన్న హాయ్ అన్న. సో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మొన్న తమ్ముడు ఈవెంట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పటి వరకు ఒక సినిమాకి సంబంధించి టీజర్ దగ్గర నుంచి సినిమా కలెక్షన్స్ దగ్గర వరకు అన్నీ కూడా ఫ్యాన్స్ కోసం మాత్రమే వేస్తాను తప్ప నిజం ఉండదు, దానిలో ఫేక్ అనేది చెప్పాడు. సో దీనికి మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఇది నాకు తెలిసినంత వరకు ఫేకే ఉంటాయి. ఎందుకంటారంటే 2000 కోట్లు 5000 కోట్లు ఇట్లా వచ్చేసినాయి గ్రాస్ కలెక్షన్స్ అవి ఇవన్నీ చాలా చెప్తున్నారు. ఏంటంటారంటే ఫ్యాన్స్లో ఒక జోస్ నింపేసి మా హీరో కలెక్షన్స్ ఇంత వచ్చినాయి అదని చెప్పుకోవడానికి, ఇంకేంటంటారంటే సినిమా మీద హైప్ పెంచడానికి ఒకటి. ఎందుకంటారంటే ఇన్ని వేల కలెక్షన్ చేసిందా ఎలా ఉందో చూద్దాము అని జనాల్లో కూడా ఒక ఇంప్రెషన్ వెళ్ళిపోతుంది. అలా కూడా చెప్తే ఏంటంటే వస్తుంటుంది మనకు పెద్ద పెద్ద హెడ్డింగ్స్లు పెట్టేసి ఇన్ని వేల కోట్లు అంట అన్ని వేల కోట్లు అంట అని పెట్టడం వల్ల ఏంటంటే అబ్బా అంత ఏముంది సినిమాలో ఇన్ని వేల కోట్ల కలెక్షన్ చేసిందా అని చెప్పేసి జనంలో ఒక హైప్ పెంచడానికి కూడా ఇది ఒక కారణం. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలు మన తెలుగు సినిమాలు ఉన్నాయి, బాహుబలి, పుష్ప 2 లాంటి సినిమాలు. మరి వీటి రికార్డ్స్ కూడా ఫేక్ అనుకోవచ్చా ఖచ్చితంగా? అందులో కొంచెం ఫేక్ ఉంటుంది. మరీ అట్లా 3000 కోట్లు 800 కోట్లు అట్లా ఏం కలెక్షన్ చేయవు. ఏంటంటారంటే ఇంత కలెక్షన్ చేసినాయి అని చెప్తే ఇంకా జనాలు ఎక్కువ పోతుంటారు, మా ఊరి కలెక్షన్స్ ఇంత పోయినాయి అని చెప్పేసి. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ ఎట్లుంటారు అంటారంటే ఇంకా పెంచాలి, ఇంకా మా హీరో ఇంకా త్రిబుల్ అయిపోవాలి, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని చెప్పేసి చూసేటోళ్ళు ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. దాని వెనకాల మైనస్ కూడా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఒక సినిమాకి ఎక్కువ వచ్చి ఒక సినిమాకి తక్కువ వస్తే ఫ్యాన్స్ మధ్యన వారు పెట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు మా హీరోకి ఎక్కువ వచ్చాయి మీకు తక్కువ వచ్చాయి అనే విధంగా కూడా ఇట్లా గొడవలు పెడతా ఉంటారు. సో మరి ఫ్యాన్స్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చు కదా ఇట్లా ఫేక్ పెట్టడం వల్ల? వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఏంటంటారంటే ఎవరికి ఎక్కువ వచ్చినా సరే ఎవరు తక్కువ వచ్చినా సరే మీ దగ్గరైతే డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జేబులు ఖాళీ అయిపోతాయి ఏం చేసుకున్నా సరే. అది ఓన్లీ ప్రొడ్యూసర్కు వాళ్ళకే పోతుంటాయి డబ్బులు, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళే తీసుకుంటారు. కానీ అనవసరంగా వీళ్ళకి హైప్ పెంచేసి ఏదో జనాలలో జోసి పెంచేసి వాళ్ళ కడుపులు నింపుకుంటున్నారు, హీరో కడుపులు నింపుతున్నారు. అంతేగాని అక్కడ చేసే వర్కర్ల కడుపులు కూడా ఏం నిండవు. వాళ్ళకి ఇచ్చే అవే జీతాలే ఇస్తారు తప్పితే ఇక్కడ ఆలీలు చేసేసి ఇక్కడ ఫ్యాన్స్ను ఓన్లీ ఫ్యాన్స్ అనేటోళ్ళనే జస్ట్ ఏదో ఇట్లా చెప్పేసుకొని వీళ్ళని చేయడం తప్పితే అక్కడ ప్రొడ్యూసర్ బాగానే ఉంటాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ బాగానే ఉంటారు, హీరో ఇంకా బాగుంటాడు. వీళ్ళందరూ దిల్ రాజు గారు ఒక్కరే ఈ విధంగా కామెంట్ చేశారు కదా, మిగతా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నాకు నెగిటివిటీ వచ్చే అవకాశం అనిపించొస్తుందా? వాళ్ళకు కూడా తెలుసు కదా మేము ఫేక్ చెప్తున్నామని. నెగిటివిటీ అనేది ఏంటంటే ఓపెన్గా చెప్పేశాడు, ఇలా ఉంటుంది బాబు మా పరిస్థితి, ఇట్లా చెప్పుకొని మేము బతుకుతున్నాము, ఈ నిజంగానే అంతా కాదు అని డైరెక్ట్గా చెప్పేశాడు. ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్ చెప్పేశాడు. ఇంతకంటే ముందు కూడా ఈ ఉంటారు కదా రివ్యూ రేట్స్ వాటి మీద కూడా ఆయన కామెంట్స్ చేశాడు కొన్ని రోజుల కింద. అంటారంటే కొంచెం రోజుల ముందు మీకు డబ్బులు ఇస్తేనే ఇట్లా మీరు రాస్తారు మంచిగా రాస్తారు అదే అని చెప్పేసి అట్లా కూడా చెప్పాడు. ఎందుకంటే ఇవన్నీ నమ్మకూడదు ఏవి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో మన టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కొన్ని కామెంట్ చేశారు మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్ లో. అయితే ట్రైలర్ కానీ టీజర్ కానీ వాటికి వచ్చినటువంటి వ్యూస్ దగ్గర నుంచి సినిమా కలెక్షన్ల పోస్టర్ల వరకు అన్ని కూడా ఫేక్ ఇస్తాం మేము, జస్ట్ ఫ్యాన్స్ కోసం మాత్రమే, సాటిస్ఫాక్షన్ కోసం అన్నారు. మరి దీన్ని బట్టి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? నేను సినిమా వాడిని కాబట్టి అన్ని పీకిస్తా ఉంటే నేను నమ్మను, కానీ కొన్ని పీకిస్తాం. కాబట్టి ఇప్పుడు కలెక్షన్స్ వ్యవహారంలో కొంచెం సినిమాని హైప్ చేసుకోవడం కోసం ఇన్ని కోట్లు వచ్చింది అన్ని కోట్లు వచ్చింది అని చెప్పి చెప్పడం వాస్తవమే. అలాగే ట్రైలర్ కానీ ఈ వ్యూస్ ఎక్కువగానే చూపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. బాగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా చూపిస్తున్నారు. అంటే సినిమా కొంచెం బాగుండాలి, అంటే పబ్లిసిటీ ఎక్కువగా ఉండాలి, అలాగే డబ్బులు రావాలని ఒక ఆలోచనతో కొంతమంది చేస్తున్నారు. కానీ అందరూ చేయలేరు, అది ఆ టాలెంట్ వేరుగా ఉంటుంది. హీరోలు అందరూ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళకి వ్యూస్ కానీ పోస్టర్లను బట్టి ఇంకా ఎక్కువ ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంటారు. సో మరి ఫ్లాప్ అయిన సినిమాల పట్ల ఆ ఫ్యాన్స్ కి ఈ ఫ్యాన్స్ కి మధ్య గొడవ పెట్టున్నారు అనుకోవచ్చు కదా ఇట్లా ఫేక్ లా పెట్టి? అలా ఎందుకు అనుకోవాలి? వాళ్ళందరూ హీరోలుగా ఒక్కరిగా ఉంటున్నారు, మనం కూడా ఒకటిగా ఉంటామని ఫ్యాన్స్ కూడా అనుకోవాలి కదా. అనుకోకుండా వీళ్ళు ఏదో పెద్ద సాధించేసినట్టు వాళ్ళు బాగానే ఉంటారు రా బాబు, మనం జాగ్రత్తగా ఉండాలి కానీ ఫస్ట్ అని చెప్పి ఆలోచించాలి. ఫస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ నీ హీరో బాగున్నాడంటే మీ హీరో గురించి మాట్లాడుకో, తప్పు లేదు, సరదాగా ఎంజాయ్ చేయి. లేదు నీ హీరో 10 మందికి సాయం చేసే హీరో అయితే ఆయన పొగుడు తప్పులేదు. సమాజానికి ఉపయోగపడే హీరో అయితే అతని గురించి గొప్పగా చెప్పు, గొప్పగా త్యాగం చేయి, నువ్వు కూడా సమాజానికి ఉపయోగపడు. అంతేగాని పిల్లికి భిక్షం పెట్టినటువంటి చాలామంది హీరోలకి అభిమానులు చాలామంది ఎడుతున్నారు. వాళ్ళు అభిమానులు అనాలో సన్నాసులు అనాలో నాకైతే అర్థం కాదు. సరే ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలకి 2000 కోట్లు అనే విధంగా కూడా ఇప్పుడు మనకు మొత్తం చాలా హైప్ క్రియేట్ చేశారు. మరి ఇవన్నీ కూడా ఫేకే అనుకోవచ్చా? బాహుబలి కావచ్చు, అంటే కొన్ని నిజమే ఉన్నాయండి, ఫేక్ అని మనం అనుకోకూడదు. పెద్ద సినిమాలు బాగా సూపర్ డూపర్ చేయి బాగా డబ్బులు వచ్చే సినిమాలు ఉన్నాయి కదా, అవి నిజమే. కాకపోతే ఏంటంటే కొంచెం వెనకబడినటువంటి సినిమాలు ఉంటాయి కదా, కొంచెం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలని కొంచెం ప్రమోట్ చేయడం కోసం ఇలాంటి ఫేక్ న్యూస్ కొంచెం పబ్లిసిటీ చేయడం కొంతమందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. సార్ ఇప్పుడు ఫేక్ అనేది జెన్యూన్ అనేది మనము ఏ విధంగా గుర్తించవచ్చు సార్ ఒకవేళ మనకు అవకాశం ఉంటే? సినిమాని మనం చూసి బాగుందా లేదని నిర్ణయించుకున్న తర్వాత అది ఎక్కువగా రాసి ఉంటే అది ఫేకు,
మామూలుగా రాసి ఉంటే అది నిజం. మరి గేమ్ చేంజర్ కి 1800 crores అని వేశారు, అది ఫేక్ అనుకోవచ్చు. అది 100% ఫేక్. అది ఇప్పుడు ఎంత వచ్చిందో నేను గేమ్స్ చిరంజీవి గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, రామ్ చరణ్ అభిమాని, నేను చెప్తున్నా అది ఫేక్. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. సో దిల్ రాజు గారు మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్ లో ఒక మాట అన్నారు, ఒక సినిమాకి సంబంధించి కలెక్షన్స్ కానీ పోస్టర్స్ ఇస్తారు కదా, 1 day 2 day కలెక్షన్స్ అని 500 crores అట్లా. సో అవన్నీ కూడా ఫేక్, జస్ట్ ఫ్యాన్స్ కోసం మాత్రమే అట్లా ఇస్తామని చెప్పారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దిల్ రాజు గారు ఏం చేసిన డబ్బుల కోసం తప్ప తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన కానీ ఫ్యాన్స్ పైన కానీ ఎలాంటి ఉద్దేశం ఉండదు. దేనికైనా ముందుగా పైసలు కావాలి, పైసలు వస్తే ఏ పని చేద్దామని చెప్పి ఆయన ధ్యేయం అదే ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే బల్గం సినిమా అప్పుడు ఏం చేసిండండి, మరి ఇట్లా మాట్లాడాడు. బల్గం సినిమా అప్పుడు ఓటీటీకి సినిమా అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత అందరూ గ్రామాలలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరు కలిసి లోకల్ లీడర్లు అందరూ స్క్రీన్ పెట్టి గ్రామ ప్రజలందరికీ చూపెట్టాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇట్లా ఉండాలి, మనం భవిష్యత్తులో కూడా ఇట్లా ఉండొద్దు, అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఆ సినిమా కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి దాన్ని అందరికి చూపెట్టి ఏం చేసిండు దిల్ రాజు గారు పోయి నిజామాబాద్లో ఏం చేసిండు, ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ చేసిండు. ఈ సినిమాని ఇట్లా చేసి మమ్మల్ని ఓటీటీ వాళ్ళు ఇబ్బంది చేస్తారు, ఇది ఇంత సినిమా హిట్ అవుతుంది అయిపోయి అనుకోలేదు, లేదంటే ఓటీటీ సినిమాను అమ్మయ్యపోతుంటే నాకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఆ సినిమా ఇంతమంది చూస్తారని తెలియక నాకు నా లాభాలన్నీ వేనాయి అని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ పోయి కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏమైందండి, అన్ని ఉత్తమ మాటలు తప్ప దిల్ రాజు ఏముండదు, ఏదైనా కూడా పైసల కోసం చేస్తాడు, అది చేస్తాడు. ఇప్పుడు ఇట్లా ఫేక్ కలెక్షన్స్ అనేవి జనాలకు చూపించడం వల్ల వాళ్ళ జనాలు మోసపోతున్నారు అనుకోవచ్చు కదా. 100% మోసపోతున్నారు. దిల్ రాజు గారు నీకు అంత పెద్దగా తెలంగాణ ప్రజల మీద ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఉంటే గిట్ట నీ సినిమాకు నువ్వు సాధారణమైన రేటు పెట్టు. గతంలో 10 రూపాయల టికెట్ ఉండే, 50 రూపాయల టికెట్ ఉండే, బాల్కన్ 80 రూపాయల టికెట్ ఉండే. ఆ టికెట్లు రేట్లు పెట్టి ప్రజలకు సినిమా చూపించే విధంగా చూపెట్టి నీ దమ్ము చూస్తాను. నిజంగా నిజమైనటువంటి నికాసమైనటువంటి ప్రొడ్యూసర్ అయి తెలంగాణ ప్రజల మీద నీకు ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత ఉంటే గిట్ట 80 రూపాయలు పోనీ లాస్ట్ అయితే 100 రూపాయలు పెట్టు. సినిమా రాగానే 250, 300, 1000, 800లకు థియేటర్లతో టికెట్లు అమ్మిపించి బ్లాక్ టికెట్లు అమ్మించి బ్లాక్ దందాలు చేయడం తెలుసు తప్ప నీకు తెలంగాణ ప్రజలపైన కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలపైన కానీ ఎవరి మీద ప్రేమ లేదని చెప్పేసి నేను చెబుతున్నాను. మొన్న పుష్ప 2 సినిమాకి 2000 కోట్లు కూడా కలెక్షన్ దాటిపోయిన అఫీషియల్ గా చెప్పారు. సో అది కూడా ఫేక్ అనుకోవచ్చా మరి? ఎందుకంటే అది అఫీషియల్గా చెప్తే నిజమే ఉండొచ్చు. ఎందుకంటే అఫీషియల్గా చెప్పకుండా ఐటీ దాడి చేస్తుంది కదా. ఎందుకంటే వీళ్ళు అబద్ధం చెప్పినా కూడా ఐటీ వాళ్ళు కూడా టెక్నాలజీ మార్చిర్రు. రోజులు మారిన కొద్దీ వాళ్ళు కూడా ఎవరు ఎన్ని సినిమాలు ఎంతమంది చూస్తారు, ఎన్ని టికెట్లు అమ్ముడు పోతున్నాయి, ఏ థియేటర్లు ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్దీ వాళ్ళు ఐటీ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ అన్ని చూసే అది చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదేమో డబ్బులు రావచ్చు, వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక టికెట్ 100 రూపాయల టికెట్ 400, 500కి అమ్మినాక ఎందుకు రావండి డబ్బులు? పెద్ద హీరోలు కంపల్సరీ అభిమానులు అయితే కంపల్సరీ సినిమా అది ఫ్లాప్ కానీ హిట్ కానీ ఏది కానీ అభిమాన హీరో కోసం కంపల్సరీ సినిమాలు చూస్తారు కాబట్టి కంపల్సరీ అది వచ్చే ఉంటాయి. సార్ నమస్తే. సార్ నమస్తే. సో దిల్ రాజు గారు మొన్న తమ్ముడు సినిమా ఈవెంట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవును. ఇట్లాంటి ఒక సినిమాకి సంబంధించి పోస్టర్స్ కావచ్చు, కలెక్షన్ల విషయంలో మనకు పోస్టర్స్ ఇస్తారు కదా, 1 day 2 day కలెక్షన్స్, అవన్నీ కూడా ఫేక్ అని చెప్పాడు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫేక్ అంటే ఫేక్ ఏం లేదు, కొన్ని ఉన్నాయి నిజాలు, అట్లేం లేదు. ఉంటాయి కొన్ని నిజాలు, ఉంటాయి కొన్ని సత్యంగా ఉంటాయి, కొన్ని అసత్యంగా ఉంటాయి. అదే అట్లాంటివి ఏం లేదు, అవి ఫేక్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఒక సినిమాకి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి టాప్ ప్రొడ్యూసర్ ఆయన ఈ విధంగా చెప్తే మరి ఈ జనాల్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చా ఇట్లా ఫేక్ గా పెట్టేసి? మోసం ఏం లేదు. మోసం ఉంటే ఇంతమంది ఎందుకుంటారండి? ఇంతమంది ఆర్టిస్టులు ఎందుకుంటారు చెప్పండి? ముంగడ నేను కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ని కాబట్టి చెప్తున్నా, మోసం ఏం లేదు. అది ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు అబ్బసొత్తు కాదు, ఇది అందరికి సంబంధించింది. ఇది ప్రతి ఆర్టిస్ట్, ప్రతి యాక్టర్కి అందరికి సంబంధించింది. ఎవరికైనా సరే ఎవరు అబ్బసొత్తు కాదు ఇది. సరే, ఇప్పుడు ఒక పర్టికులర్ సినిమాకి కావచ్చు, పర్టికులర్ హీరోకి కావచ్చు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అవును. సో వాళ్ళ విషయంలో మీకు మీ హీరోకి ఎక్కువ వచ్చాయి, మా హీరోకి తక్కువ వచ్చాయి అని చెప్పేసి కూడా ఇట్లా ఫ్యాన్స్ మధ్య వారు కూడా జరుగుతుంది ఈ పోస్టర్ల వల్ల. సో మరి దానికి ఏం చెప్తారు? అది ఎవరో ఫ్యాన్స్ అంటే ఎవరు ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ జంప్ అయిపోతారు, కొంచెం అక్కడ షిఫ్ట్ అవుతుంటారు. అది దానికి మనం ఏం చేయలేము. ఎంతమంది కంట్రోల్ చేసి చెప్పండి? 9 కోట్ల మందిలో 11 కోట్ల మందిలో ఎంతమంది కంట్రోల్ చేస్తాం చెప్పండి? ఎవరిని కంట్రోల్ చేయడం దాంట్లో. ఇప్పుడు పుష్ప 2 కావచ్చు, బాహుబలి లాంటి వాటికి 1200 కోట్లు 2000 కోట్లు కూడా వచ్చాయి. అవును. అంటే మరి అవన్నీ కూడా ఫేక్ అనుకోవచ్చా, నిజాలు అనుకోవచ్చా? దాంట్లో ఫేక్ అనేది చెప్పలేము, నిజం అని చెప్పలేము. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు మొన్న తమ్ముడు ఈవెంట్లో. అంటే ఒక సినిమా గురించి పోస్టర్ల దగ్గర నుంచి, వ్యూస్ దగ్గర నుంచి అండ్ 1000 crores ఈ విధంగా కలెక్షన్స్ వేస్తారు కదా, అవన్నీ కూడా ఫేక్ మాత్రమే, జస్ట్ ఫ్యాన్స్ కోసమే వేస్తాను అనే విధంగా చెప్పారు. సో మరి ఫ్యాన్స్ను మోసం చేస్తున్నారు అనుకోవచ్చా? యాక్చువల్గా అతను ఆ మాట అనడం తప్పు. ఎందుకంటే
ఇప్పుడు ఇది పబ్లిక్ అందరూ ఫ్యాన్స్ అందరినీ ట్రోల్ చేస్తారు. అరే మీరు మాది ఇన్ని రికార్డులు అన్ని రికార్డులు అని చెప్పుకుంటారు, ఇప్పుడు చూడండి అని. ఇప్పుడు ఫ్యాన్స్కి నెగిటివ్గా చేసినట్టు అయిపోయింది. ఇప్పుడు మాక్సిమం ఒక హీరో ఫ్యాన్ ఒక సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, ఇంకో సినిమాకి తక్కువ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఖచ్చితంగా వీళ్ళే వారు పెట్టినట్టు కదా, మీ హీరోకి ఎక్కువ వచ్చినాయి, మా హీరోకి ఎక్కువ వచ్చినాయి అని. ఇప్పుడు యాక్చువల్గా ఒక హీరో ఫ్యాన్స్కి ఒక హీరో ఫ్యాన్స్ గొడవలు అవుతాయి. ఇప్పుడు ప్రొడ్యూసరే గొడవలు పెట్టినట్టు అయిపోయింది. యాక్చువల్గా చాలామంది అదే అనుకుంటారు, అరే మరి అందరి రికార్డ్స్ల గురించే ఎక్కువ గొడవలు అవుతుంటాయి. అతను దాన్ని ఇంకా పెద్దగా చేయడానికే చేశాడు ఇది. అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఇప్పటి నుంచి ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొస్తాము, ఆ ట్రాకింగ్ సిస్టమ్ పెడితే ఎవరు కూడా ఫేక్గా పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే నిజాలు చెప్తాదని. మరి ఇది మంచి పద్ధతి అనుకోండి. మంచిదే కదా, అప్పుడు గొడవలు ఉండవు, మనం కూడా మాట్లాడడానికి కరెక్ట్ ఉంటుంది. మరి ఇన్ని రోజులు మోసం చేసిన దానికి ఏం చెప్తారు, ఫ్యాన్స్ని మోసం చేసిందని? అతను అలా చెప్తున్నాడు కానీ అది జెన్యూన్ అని కూడా మనం చెప్పలేము కదా. అది అతను ఒకడంటే అయిపోదు కదా, మనకు బిల్లు చూపించారు కదా వాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా ఒక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే కలెక్షన్స్ మొత్తం కూడా 500 crores అండ్ 1000 crores అని చెప్తారు. మరి ఇది ఖచ్చితంగా నిజంగా నమ్మసక్యంగా ఉండదు కదా. అది కూడా కరెక్టే కదా, అది కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్కరు రివ్యూ కోసం ఏమేమో రాస్తారు, ఏమేమో అప్లోడ్ చేస్తారు. కానీ అది కరెక్ట్ అనేది ప్రొడ్యూసర్కే తెలుసు. ఇప్పుడు దిల్ రాజు అనే దానిలో సగం నిజం ఉంది, సగం అబద్ధం కూడా ఉంది. మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు, నెగిటివ్ పాజిటివ్ రెండు తీసుకోవచ్చు. సో రీసెంట్గా తమ్ముడు సినిమా ఈవెంట్లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక సినిమా విషయంలో వచ్చే కలెక్షన్ల పోస్టర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఫ్యాన్స్ కోసం మాత్రమే హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఫేక్గా చేస్తామని చెప్పాడు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫ్యాన్స్కి మాట ఇస్తానని ఇవ్వకపోవడం అన్నది ఎందుకు అలాగా? ఆయనకి ఏమైనా అది సరదా అంటే? ఫ్యాన్స్ అంటే ఎర్రి పప్పలా కనిపించారా? ఫ్యాన్స్ అంటే ఏమనుకుంటున్నారు? ఫ్యాన్స్ హీరోల కోసం రక్తాభిషేకం చేస్తారు, ప్రాణాలు తీసుకుని ఉంటారు, చేతులు కోసుకుని ఉంటారు, ఇంట్లో కాదనుకొని ఊరు తిరిగి నడుగులు కూడా ఉంటారు. ఫ్యాన్స్ అంటే అది. అలాంటి ఫ్యాన్స్ కోసం మీరు అంత విమర్శించి మాట్లాడతారా? 500 కోట్లు కాదు 1000 కోట్లు ఇస్తే మీకు మాకేమైనా ఇస్తారా? పోనీ ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఇవ్వకండి. ఎందుకు కామెంట్లు ఎందుకు? అంటే మీ డబ్బు ఉంది, మిమ్మల్ని ఎవడ ఏమనలేడనా మీరు ఈ కామెంట్లు చేస్తున్నారు? చెప్పండి. మీరు ఎంత డైరెక్టర్ అయితే మాత్రం, మీరు ఎంత ప్రొడ్యూసర్ అయితే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాగేస్తే ఇక్కడ ఫ్యాన్స్ ఏమైనా ఊరుకుంటారనుకున్నారా? చెప్పండి. మీరు చెప్పండి. పోనీ మీ అభిమానంగా మేము అడుగుతున్నాం. మిమ్మల్ని అడిగామా? సినిమా చూస్తాం, మా ఇష్టం, మా డబ్బు మా ఇష్టం చూస్తాం. మిమ్మల్ని అడిగామా డబ్బులు ఇమ్మని? ఎత్తారని మిమ్మల్ని ఎందుకు సరదా? మీకు అది సరదాగా ఉంది ఫ్యాన్స్ అంటే? చెప్పండి. ఒక సినిమాకి కానీ ఒక పెద్ద హీరోకి కానీ పర్టికులర్గా చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఇప్పుడు ఫేక్గా కలెక్షన్లు పెడితే మీ హీరోకి ఎక్కువ వచ్చాయి, మా హీరోకి తక్కువ వచ్చాయి అని చెప్పేసి కూడా కొన్ని గొడవలు అవుతాయి ఫ్యాన్స్ మధ్య. మరి కావాలని ఫ్యాన్స్ని మోసం చేస్తున్నారు అనుకోవచ్చు ఇట్లా ఫేక్ పెట్టి? అంతే కదా మరి. ఇప్పుడు ఫేక్ పెట్టి మరి మోసం చేసినట్టే కదా. ఇప్పుడు డైహార్డ్ ఫ్యాన్స్ ఏంటి? నా వరకు తీసుకో, నేను ఫ్యానే, పవన్ కళ్యాణ్ ఫేవరెట్ నేను. ఇప్పుడు ఆయనకు కలెక్షన్ వస్తే నాకేమైనా ఇస్తాడా? ఎవడు? కాకపోతే ఆయన బాగుంటే మనం బాగుంటామని ఆయన ఎప్పుడు కోరుకునే వ్యక్తి. ఆయన జనం బాగుంటే మనం బాగుంటాం అనుకుంటాడు. కానీ ఇప్పుడు దిల్ రాజు గారు దిల్ రాజు గారు మాకు ఒక 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, మీ సినిమాకి వెళ్ళాలి, మీరు రూపాయలు వెళ్ళాలని అడిగావా? ఆయన ఎత్తాడు. ఆయన ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి అడుగుతావా? మాకు ఫోన్ చేసి దిల్ రాజు గారు బాగున్నారా, మేము సినిమా చూడాలనుకున్నా, ఒక 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి మేము అడిగామా? ఎందుకు ఆ విమర్శలు ఎందుకు? ఆయనకి ఇవ్వాలి మీద నాకు ఫ్యాన్స్ కాదు. రోడ్డు మీద ఎవరైనా ఆకలితున్నాడు, ఆడికి ఒక 500 ఇచ్చి భోజనం పెట్టి ఆడి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు, కాఫీ తాగించు సరదాగానే, ఇలా ఈరోజు సాయం చేసేదని చెప్పి నలుగురికి చెప్పుకోమని తప్పులేదు. అంతేకాని ఫ్యాన్స్కి ఇమ్మని ఎవరు చెప్పాడు? మేము అడిగామా డబ్బు అమ్మామని. ఇప్పుడు పుష్ప 2కి 2000 కోట్లు వచ్చాయని చెప్పేసి, బాహుబలి 2కి ఇట్లా చాలా మంది చెప్పారు కదా అఫీషియల్గా. మరి అవన్నీ కూడా ఫేక్ అనుకోవచ్చా? 2000 కోట్లు 1500 కోట్లు 2000 కోట్లు 1500 కోట్లు ఫేక్ అని ఎందుకు అనుకోవచ్చు? ఇంకా ఎక్కువ రావచ్చు, వాళ్ళు దాచి ఉండొచ్చు, చెప్పలేం. మనం తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది అనుకో, అంతే. ప్రొడ్యూసర్ చెప్తే మళ్ళీ ప్రొడ్యూసర్కి ఇష్యూ అవుతుంది కదా, అంతే. చెప్పరు, తప్పేముంది అందులో.